అన్ని రంగాల్లో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న నరేంద్ర మోదీ సర్కారు ఎన్నికల సంస్కరణలపై దృష్టి పెట్టింది. లోక్సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సహా రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాల నిబంధనల్లో మార్పులకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష భేటీలో ఎన్నికల సంస్కరణలపై వివిధ పార్టీలతో ప్రధాని మోదీ చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్లను రద్దు చేసి అవినీతి, నల్లధనంపై యుద్ధాన్ని ఆరంభించిన ప్రధాని మోదీ ఎన్నికల్లో సంస్కరణలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు రాజకీయ పార్టీల్లో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తున్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో చేపట్టనున్న సంస్కరణల అంశాన్ని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే అఖిలపక్ష భేటీలో మోదీ ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో నిధుల సేకరణ తదితర అంశాలపై కొత్త నిబంధనలను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. గత ఏడాదే ఈ దిశగా ప్రయత్నం జరిగినా పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాల ఆందోళనలతో శీతాకాల పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయిన కారణంగా ఎన్నికల సంస్కరణలపై వివిధ పార్టీలతో చర్చించే అవకాశం దక్కలేదు. ప్రతి ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండడం, సీనియర్ అధికారులను ఎన్నికల విధుల కోసం ఉపయోగిస్తుండడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ఆ ప్రభావం పడుతోందని ప్రధాని భావిస్తున్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం కూడా కేంద్రాన్ని కోరుతోంది. ప్రస్తుతం 20,000 రూపాయల లోపు విరాళాలు ఇచ్చేవారి పేర్లను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఆ పరిధిని 2,000 రూపాయలకు కుదించాలని ఈసీ కోరుతోంది. పరిశీలన నుంచి తప్పించుకునేందుకు పెద్ద పెద్ద మొత్తాలను 20,000 రూపాయల లోపు వచ్చిన విరాళాల జాబితాలో పార్టీలు చూపిస్తున్నాయి. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలని ఈసీ కోరుకుంటోంది. ఎన్నికల ఫలితాలపై ధనం ప్రభావితం చేసిందని తగిన సాక్ష్యాలు లభిస్తే ఆయా పార్టీల రిజిస్ట్రేషన్లను, ఎన్నికను రద్దు చేసే అధికారం కావాలని ఎన్నికల సంఘం కోరుతోంది.